సో గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చేసింది. సో ఓకే, ట్రైలర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక కమర్షియల్ సినిమా, ఒక పాన్ ఇండియన్ సినిమా నేను అనుకోవట్లేదు, ఆపేసిన, అట్లా అనుకోవడం ఆపేసిన. సో ఆ రకంగా చూసుకున్నా ఇట్లా చూసుకున్నా ఇట్ వాస్ బాగుంది. టీజర్ కంటే నైస్. చాలా బాగుంది. టీజర్ లో ఫాట్ అని కట్లే వెళ్ళిపోయినాయి తప్ప స్కేల్ పెద్దగా చూపెట్టిన అనిపించలేదు. స్కేల్ ఉంది బట్ దీంట్లో తెలుస్తుంది ఆ స్కేల్. ఒక కొంచెం టైం ఇచ్చి చూడండి, ఎంత మంచి మంచి ఫ్రేమ్ లో పెట్టినాం మేము దీంట్లో, అది బాగా అనిపిస్తుంది. ఐ డోంట్ నో వై మ్యాన్, ఐ గాట్ ఒకే ఒకడు. నాకు ఎందుకు అనిపిస్తుంది, నేను స్టార్టింగ్ వీళ్ళు అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి నేను చెప్పలే, అరే ఒకే ఒక్కడు రా అని. నాకు ఎందుకు అంటే అనిపిస్తుంది ఇన్స్పైర్డ్ అనుకోవచ్చు, లైక్ యాజ్ ఇట్ ఈస్ దింపటం కాదు కానీ బట్ స్టిల్ అలే అంటే లైక్ సేమ్ కమర్షియల్ ఫార్మాట్, కమర్షియల్ సినిమా అలానే ఉంది. నేను అదే అనుకుంటున్నా, లైక్ దీని నుంచి నేను ఏదో ఎక్స్పెక్ట్ చేయట్లేదు. లైక్ వేరే రకం చేసినా ఓకే, బట్ స్టిల్ విలీజ్ స్టోరీ తీసుకున్నారు కాబట్టి శంకర్ గారి స్టైల్లో తీస్తున్నారు, అక్కడ వరకు ఓకే. అంతే. బట్ అంతవరకు చూస్తున్నాను, అంతకంటే దూరం వెళ్ళట్లేదు. వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూస్తున్నా, అట్లని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అవి నేను పెట్టుకోవట్లేదు. నేను వాళ్ళు చూపించినంత వరకు నాకు నచ్చింది ట్రైలర్. దట్ ఈస్ ద సిచ్యువేషన్ నాకైతే మాత్రం. నా పరంగా అయితే వెరీ గుడ్. అరే హ్యాపీ యాక్చువల్, నేను నిజంగా చెప్పాలంటే అంటే ఇది హైప్, ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా జనరేట్ చేసేదానికి ఫ్యూచర్లో, లైక్ ఇంకా అప్కమింగ్ డేస్లో. వెరీ గుడ్ కట్ మ్యాన్. లాంగ్ ఉంది బట్ స్టిల్ కేక ట్రైలర్. అయితే నాకు తెలిసి స్టోరీ పరంగా వచ్చేసరికి వాళ్ళ ఫాదర్ ఒక పొలిటికల్ పార్టీ పెడతారు, లైక్ సమ్ ఫార్మర్ టైప్, ఆయన పొలిటికల్ పార్టీ పెడతారు. దాంట్లో శ్రీకాంత్తో కలిపి పెడతారు అండ్ ఎస్జే సూర్య జాయిన్ అవుతాడు ఆ పార్టీలోకి. అండ్ వాళ్ళ ఫాదర్కి బ్యాక్ స్టాప్ చేసేసేసి ఎస్జే సూర్య అంజలిని కిడ్నాప్ అది కూడా ఉండుండొచ్చేమో. ఎస్జే సూర్య విల్ టేక్ ఓవర్ ద పార్టీ. అది కొడుకు పెద్ద రివెంజ్ తెచ్చుకుంటాడు అనమాట, ఎస్జే సూర్యని దించడానికి చూస్తాడు. సో ఇది సింపుల్ స్టోరీ లేదు, బట్ దీన్ని ఎలా తీస్తారు, ఎలా అప్రోచ్ అవుతారు అనేది. అండ్ విత్ కమర్షియల్ కామెడీ కూడా 1-2 సీన్స్ పెట్టినాయి, 2 సీన్స్ అవి కూడా బాగానే ఉన్నాయి. అంటే నవ్వొచ్చినాయి, నవ్వేం కదా. సో నైస్, జెన్యున్ గానే ఉంది, జెన్యున్ ట్రైలర్ అనిపించింది నాకు. ఎక్కడ కూడా ఫోర్స్డ్ ఆర్ ఏదో అనిపించలే. నాకైతే హ్యాపీ. నాకు డౌట్లు వచ్చేది ఏంటంటే మాత్రం కియారా అడ్వాణి క్యారెక్టర్ ఒకటి, అంటే లైక్ వాట్ ఈస్ షీ, వాట్ ఈస్ ఎందుకు ఉంది సినిమాలో అనే క్వశ్చన్ ఒకటి ఉంటుంది కదా జనరల్ గా. హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉన్నది పెడుతున్నారా, లేదంటే నిజంగానే స్టోరీలో ఆమె కూర్చుంటుంది, ఆమెకు మంచి పాత్ర ఉంది అనుకుంటే హ్యాపీ. బట్ లేదు, నాకైతే ట్రైలర్ చూస్తే అట్ట ఏమనిపించలేదు. అండ్ మ్యూజిక్ కొట్టింది, మ్యూజిక్ ఎక్కలేదు. అంటే లైక్ నాకైతే బాగానే ఉంది. అంటే లైక్ స్కేల్ కి ఏదైతే స్కేల్ పెట్టారో ఆ స్కేల్ నాకు అనిపించలేదు. లాస్ట్ సంథింగ్ ద గేమ్ చేంజర్ అని ఉంటుంది చూసినా, అది బాగుంది. మధ్యలో అంటే అది వచ్చినప్పుడు బాగుంది. లైక్ మిగతాది అంటే ఆ రెండు నువ్వు ఎక్కువ విన్నావు కాబట్టి అనిపించి ఉంటుంది. బట్ వినగా ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ విత్ ద స్కోర్ కూడా. కానీ అది ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది అంటే, అరే ఒక స్కోర్ ఈ ఆస్పెక్ట్ పరంగా అంటే ఐ విల్ ఫర్గివ్ ఓ రకంగా చెప్పాలంటే. అంటే నేను ఇంకా దేవరా అనరద్దు అలా కాకుండా ఫైన్, ఇది నాకు సినిమాని దించకుండా ఉంటే చాలు అంతే. అంటే దీని డ్యూటీ ఇది చేస్తే చాలు, లేపే పని వదిలేసేసి దించే పని జరగకుండా ఉంటే చాలు, నాకు అంతమించి అవసరం లేదు. నాకు అది అనిపిస్తుంది. బట్ స్టోరీ అంటే నాకు దృష్టిలో అంటే లైక్ ఏముందిరా, ఫస్ట్ ఐపీఎస్ అయి ఉంటాడు, సంథింగ్ ఏదో అవుతుంది, తర్వాత ఐఏఎస్కి వస్తుంటాడు. మహర్షి కాకుంటే చాలు బ్రో. లైక్ మహర్షి ఎట్లా అంటే ఏం మాట్లాడుతున్నా అంటే లైక్ సిఇఓ అంటాడు, కాలేజ్ స్టూడెంట్ పోతాడు, మళ్ళీ ఇది వడిసే జనాలు అదంతా ఒక 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 పాయింట్ తీసుకుంటే లాస్ట్ వరకు ఉంటే ఓకే. బట్ దీంట్లో చాలా పాయింట్స్ ఉన్నాయి. ఒకటేసారి ఇది ఏమంటారు బియ్యం బస్తలు, ఏదైతే రేషన్ షాపు అది చూసిన వెంటనే నాకు కొట్టింది రా ఓకే ఒక్కడని. దాంట్లో ఉంటుంది చూసిన ఆ రేషన్ షాప్ కింద ఐస్ కంతం పెడతాను, కింద చింతపండు ఐస్ కంతం పెడతాను, అదొకటి ఉంటుంది, అదొకటి అనిపించింది. నాకు తెలిసి ఇది ఇప్పుడు అది ఉందనుకో, ఇప్పుడు ఆ కరప్షన్ అండ్ దాని మీద సినిమా బేస్ అవుద్ది కొన్ని సీన్స్. బట్ ఇది అలా కాదు, ఇది ఒక లూప్ హోల్ని పట్టుకుని రామ్ చరణ్ ఆర్ అదే రామ్ నందన్ రెవెన్యూ తీసుకోవడానికి ట్రై చేస్తాడు అనుకుంటున్నా. అంటే లీగల్ ప్రాసెస్ని యూజ్ చేసుకుంటాడు అనుకుంటున్నా. ఎస్పెషల్లీ దీని మీద అంటే ఒక సోషల్ కాన్సెప్ట్ని ఇంక్లూడ్ చేస్తాడు, కానీ అదే ఇంపార్టెంట్ కాదనుకుంటున్నా. ఇది ఒక క్లోజ్ టు లైక్ ఫ్యామిలీ స్టోరీ లానే అనిపిస్తుంది నాకు, రివెంజ్ స్టోరీ లానే అనిపిస్తుంది నాకు. రివెంజ్ స్టోరీ ఎట్లా అనుకున్నా కానీ ఏవైతే ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఈ ఫ్యాక్టర్స్ ఎక్కువ అయిపోయి జవాన్ ఎట్లారా ప్రతి క్యారెక్టర్ కి ఒక బ్యాక్ స్టోరీ ఇచ్చేసి ఒక్కొక్క దాన్ని అడ్రస్ చేసుకుంటూ పోతాడు. ఏడిపిద్దాం, పిర్రగిల్లుదాం, లైక్ రాడ్ దింపుదాం, నడిదిస్తా ఉంటాడు మళ్ళీ సీన్స్ అన్ని. అట్లా చేయకుండా లైక్ వెళ్తున్నా ఐ డోంట్ థింక్ మ్యాన్ ఇది నాకు నేను ఈ 3 minutes సంథింగ్ ట్రైలర్ లో ఐ వాజ్ హ్యాపీ మ్యాన్. ఒక్క ఫ్రేమ్ కూడా నాకు ఏంట్రా అనిపించలేదు. రామ్ చరణ్ గారు అయితే కేక. ఐ థింక్ 5 looks దాకా కనపడ్డా అనుకుంటా ఆల్మోస్ట్. అంటే సాంగ్స్ పక్క పెట్టాయి, సాంగ్స్ కాకుండా సాంగ్స్ పక్క పెడితే 4 looks అంటే యంగ్, ఐఏఎస్, ఐపీఎస్,
తర్వాత యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్. అండ్ అరే ఈవెన్ నువ్వు ఒక డైలాగ్ చూడు, మేము డబ్బులు దోచుకోవడానికి కాదు మేము ఈ పార్టీ పెట్టిందని, అంటే అప్పన్న డైలాగ్ కూడా వస్తుంది అదే అదే నాకెందుకు వెనకాల. అప్పన్నకి నత్తుంటది అనిపిస్తుంది. యా మేబీ ఉండొచ్చు, బట్ ఇంకా డైలాగ్ వినడుతున్నా గట్లనే ఉంటుంది కొంచెం భావోద్వేగాలు ఎక్కువ మాట్లాడుతూ అనడం నాకు కొంచెం అనిపించింది. ఎమోషన్స్ తప్పేం లేదు. ఇప్పుడు లైక్ రంగస్థలంలో పుల్ ఆఫ్ చేసినప్పుడు దీంట్లో ఏం ప్రాబ్లం ఉంటుంది చెప్పు, అంతే కదా. నత్తి మరీ ఎక్కువైపోవట్లే మధ్యలో ప్రతి ఒక్కరు చాలా వరకు వాడుతున్నారు. మేబీ ఐ థింక్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, బట్ నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఎక్స్పెక్టేషన్స్ ఆర్ మై ఎక్సైట్మెంట్ ఈస్ వెరీ వెరీ లో ఇన్ దిస్ లైక్ ఫర్ దిస్ ఫిల్మ్. వాటి గురించి చెప్తూ వచ్చిన అందరికీ తెలుసు అది. వాళ్ళు అది ఓకే బాగుంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. దట్ ఈస్ ద వాట్ ఈస్ బెటర్. అరే నేనైతే హ్యాపీ మ్యాన్, ఐఎమ్ సోల్డ్ మ్యాన్ ఫర్ దిస్. నాకు మాత్రం అసలు ఏ ప్రాబ్లం అయితే లేదు ఇప్పటివరకు. నేను అరే ఏం తీస్తున్నారా అంతెందుకు, లిటరల్లీ చెప్పాలంటే 50% ఆఫ్ ద పోస్టర్స్ అన్ని కూడా నేను అయితే హ్యాపీ కాలేదు. అంటే ఏం పోస్టర్స్ రాయి అని కానీ, ఈవెన్ కలర్స్ కానీ అంత బ్రైటర్గా లేకపోవటం, మరీ టూ డార్క్గా ఉండటం, అంటే లైటింగ్ సరిగ్గా లేకపోవటం, ఈవెన్ మొన్న వచ్చిన టీజర్లో కానీ ఆర్ స్టార్టింగ్ జరగండి సాంగ్లో కూడా లైటింగ్ ఇష్యూస్ అలా అన్నీ కనపడ్డాయి అనమాట. బట్ నాకు ఈ ట్రైలర్ మొత్తాన్ని సాటిస్ఫై చేసింది ఓ రకంగా చెప్పాలంటే. సో నాకు ఇది ఒక బిగ్ బ్యాక్ స్టోరీ Happy. అంటే I'm లైక్ happy. వాట్ యు కాల్ ఇట్ అంజలి ఏమంటారు ఆమె బతికే ఉంది అంటున్నావు నువ్వు. Like మనకి యా already SJ అంటే ఇప్పుడు సూర్యతో అమ్మ అమ్మ అని అరుస్తున్నారు కదా రామ్ అందరం మేబీ అక్కడ. అంటే లైక్ మనం గమనిస్తే ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నట్టు ఒక షాట్ ఉంటుంది. ఆమె వాట్ ఈస్ సైలెంట్ ఇట్లా నోరు మూసుకొని మెల్లగా ఇట్లా పారిపోతున్నట్టు ఒక షాట్ ఉంటుంది. ప్రెగ్నెంట్ గా ఉన్నట్టుగా ఇట్లా చేయి పెట్టుకుంటారు కడుపు మీద. ఇంకోటి ఏంటంటే మన అప్పన్న సైకిల్ మీద ముందు ఒక అబ్బాయి కూర్చున్నట్టు ఉంటది. ఎవరు ఇక అది రామ్ చరణా లేకపోతే ఇంకెవరైనా అది కూడా రామ్ చరణ్ అయి ఉంటారు. అండ్ ఇదేమో లైక్ సిస్టర్ సమ్ ఎవరో సిబ్లింగ్ ఉండుంటుంది, మేబీ ఉండుండొచ్చేమో. అది ఎమోషన్స్ ఐ థింక్ సెల్ చేస్తుంది అనుకుంటున్నా ఈ సినిమాని. ఏమో చూడాలి. నాకైతే మాత్రం లైక్ మాక్సిమం నాకైతే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని తక్కువ చేసుకొని ఓకే ఇది ఒక కమర్షియల్ సినిమా, ఇది ఎంతే ఉంటది, దీంట్లో ఏంటి అనుకున్నప్పుడు ఐ గాట్ మేజర్ శంకర్ వైబ్స్ ఒకటి అదొకటి అనుకున్నా. మ్యూజిక్ కొట్టింది, మ్యూజిక్ నాకు నచ్చలేదు అదొకటి. బట్ కియర్ అడ్వాణి లేకున్నా డైలాగ్స్ బాగా పడ్డాయి. చెప్పలే ఇప్పటిదాకా నువ్వు ఒక డైలాగ్ నార్మల్ చదువుతున్న దానికంటే దీనికి బాగా చూపించినట్టు అనిపించింది. ఆ ఒక్క ముద్ద అనే దానికి స్ట్రాంగ్ ఉన్నాయి, మంచి షార్ట్స్ పడ్డాయి, అది బాగా అనిపించింది. అంటే అది ఇండైరెక్ట్లీ ఇప్పుడు పొలిటీషియన్స్ పెద్ద అమౌంట్ తింటారు, ఆ చిన్న అమౌంట్ కూడా వదలకుండా తింటారు చూస్తే దాని గురించి. అంటే హైపోథెటికల్లీ అని చెప్పింది, ఆ చిన్నదైనా వదలవయ్యా నువ్వు తింటే తిన్నావు అన్నట్టుగా. అది నా ఒకటే నాకు ఒకటే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఐపీఎస్ అంటున్నారు, ఐఏఎస్ అంటున్నారు, పొల్యూషన్ అంటారు, రేషన్ ఫ్రాడ్, ఎలక్షన్ ఫ్రాడ్, ఇన్ని ఫ్రాడ్లు ఉన్నాయి. వీటితోటి ఇదే కాకుండా లైక్ ఇవి ఎక్కువైపోయి సినిమా తక్కువైపోకుండా లైక్ బాగా పెడితే బాగుంటుంది అని ఆలోచన అనమాట. అంటే లైక్ ఒక్కొక్కటి జవాన్ చూసిన తర్వాత డౌట్ వస్తుంది బ్రో, అది నా బాధ. ఈ ఎలక్షన్ ఫ్రాడ్ ఇదంతా కూడా అంటే నీకు బ్యాక్ స్టోరీలో కొంచెం మన ఫైనాన్స్ గురించి మాట్లాడతారో కానీ ఈ టోటల్ అంటే ఇప్పుడు రామ్ నందన్ ఐఏఎస్ అయిన తర్వాత దీని గురించి డిస్కషన్ అనేది పెద్దగా ఎక్కువ టైం తీసుకోదు అనుకుంటున్నాను. నేను చాలా తక్కువ టైం తీసుకుంటుంది అనుకుంటున్నా. మోర్ ఓవర్ అరే మెయిన్లీ ఆ రిఫ్ట్ ఆ రైవలరీ మీద ఉంటుంది. ఒకవేళ దీన్ని ఎంత పట్టుకున్నా కానీ చివరికి ఫైనల్ గోల్ ఏంటి, ఎస్జే సూర్య క్యారెక్టర్ని దించడమే గోల్. సో దాని మీద ఉంటుంది అనుకున్నా. సో అది నైస్. అంటే మోటివ్ అనేది ఇప్పుడు మనకి నువ్వు చెప్పినట్టుగా మెటా మోటివ్, అంటే ఎప్పుడు ఎన్నో సినిమాల నుంచి వస్తున్న మోటివ్ లా కాకుండా ఒక ఫ్యామిలీ మోటివ్, పర్సనల్ మోటివ్, ఒక రివెంజ్ మోటివ్ ని తీసుకొని సోషల్ ఎలిమెంట్, దీనికి ఇప్పుడు సోషల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తారు. సో అవన్నీ ఉన్నాయి కదా. సో ఐ థింక్ ఇట్స్ ఓకే. లైక్ దిస్ ఈజ్ ఆన్ ది వర్జ్ ఆఫ్ రొటీన్. అదొకటి, అది కూడా ఆలోచించాలి మనం. చేస్తున్నా కదా కమర్షియల్ చేస్తున్నారు అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా చేస్తున్నాడు, అట్లా కూడా కాదు. రొటీన్ గా చేస్తే నేను బట్ కానీ వీళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా, శంకర్ గారు కూడా నాకు ఎప్పటి నుంచో లైక్ రొటీన్ గా, అదే రొటీన్ అని కాదు ఒక కమర్షియల్ మూవీ చేయాలని అనిపించింది అని చెప్తున్నారు. సో అంటే లైక్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఈ సాంగ్ రిలీజ్ అయ్యి ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత హైప్ పెరుగుతా అనుకుంటున్నాను. ఎంతో కొంత అయితే పెరుగుతుంది, కానీ వీళ్ళు ఈ ట్రైలర్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకొని మార్కెటింగ్ చేసుకుంటే వీళ్ళకి ఫేవర్ గా వెళ్తుంది. ఏంటి ఇంకా 8 రోజుల కంటే దీన్ని ప్రాపర్ గా అన్ని చోట్ల స్క్రీన్ చేసుకోండి. ఇప్పుడు ఏదో 7 ఈవెంట్స్ 6 ఈవెంట్స్ ఏదో పెట్టినట్టున్నారు. 2 రోజులకు ఒక ఈవెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయి. చెన్నైలో ఒకటి ఉంది, ముంబైలో ఒకటి సంథింగ్ ఏదో పెట్టారు వీళ్ళు. అంటే అట్లీస్ట్ క్లోజ్డ్ ఈవెంట్స్ కానీ అన్ని పెట్టారు. సో వాటిల్లో కానీ అంటే అరే ప్రాపర్ పర్పస్ఫుల్ మార్కెటింగ్ అనేది జరగాలరా. వీళ్ళ దగ్గర ఉన్న కంటెంట్ని వీళ్ళు ఎలా మార్కెట్ చేసుకోవాలని వాళ్ళకి తెలియాలి. అది జరిగితే హ్యాపీ, జరగకపోతే మాత్రం యాజ్ యూజువల్ తెలిసిందే కదా. కానీ ఓపెనింగ్ అయితే చెప్తున్నా కదా, మన ఓపెనింగ్
ఎఫెక్ట్ అయితే ఉంటది. ఏ, కానీ నాకు సినిమా తెలిసి బాగుంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఏ మాత్రం ఓపెనింగ్ వచ్చినా దానికి కారణం ఖచ్చితంగా రామ్ చరణ్. రామ్ చరణ్ అంతే. ట్రైలర్ కూడా రొటీన్ అంటే యాజ్ ఎ సెడ్ లైక్ రొటీన్ కమర్షియల్ సినిమా. దీన్ని నాకు ఎందుకో శంకర్ గారి టచెస్ గ్యారెంటీ కనబడుతున్నాయి. దీన్ని వీళ్ళు బాగా చేస్తే సినిమా చాలా బాగుంటది. బట్ ఓపెనింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా రామ్ చరణ్ వల్లనే వస్తుంది. అంతే. అది మాత్రం నాకు షూర్. అక్కడ నో డౌట్. నోబడీ నథింగ్ టు క్వెషన్. స్టిల్ ఎంతో కొంత ఇంక్రిమెంట్ అయితే అవుతది గానీ ఓపెనింగ్స్ అయితే ఎఫెక్ట్ పక్కా. ఎందుకంటే ఇది ఒక చిన్న పోస్టర్ లేదంటే ఒక ట్రైలర్ అది కూడా ఒక 10 రోజుల్లో జనరేట్ చేసేటంత లైక్ సడన్‌గా $1 మిలియన్ అడ్వాన్స్ కావాలి. ఈ ట్రైలర్ చేసేస్తది. అలా ఉండదు. కొంచెం ఆర్గానిక్‌గా కొంచెం టైం పట్టుద్ది. సో, అది దీనికి జరగలేదు కాబట్టి ఓపెనింగ్ ఎఫెక్ట్ అవుద్ది. కానీ సినిమా గాని మంచి టాక్ వస్తే మాత్రం ఆర్గానిక్ అదే వర్డ్ ఆఫ్ మౌత్ అవన్నీ ఫ్లో అయిపోయి లాంగ్ రన్‌లో ఏమైనా అదే మంచి నంబర్స్ అయితే తీసుకొస్తది గానీ ఓపెనింగ్ మాత్రం ఎఫెక్ట్ అవుద్ది. అక్కడ మాత్రం నో డౌట్. గట్టిగా ఎఫెక్ట్ అవుతుంది నాకు తెలుస్తుంది. ట్రైలర్ చూసిన తర్వాత కూడా అర్థమైపోతుంది. ఓకేలే బ్రో 100 కోట్లు వస్తే మాత్రం కేక. చాలా 100 నాకు అనిపిస్తుంది. ఇవి రావచ్చేమో బట్ 100 కేక. చూడాలి. బట్ యా మ్యాన్, ఇది సిచ్యువేషన్. మీకేమనిపించింది గేమ్ చేంజర్ ట్రైలర్ చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలే కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నాకైతే నచ్చింది. లైక్ ఐ హ్యాడ్ మై వాట్ ఈస్ ఎక్స్పెక్టేషన్ సెట్. కాబట్టి నాకు దాన్ని బట్టి నాకైతే ఓకే అనిపించింది. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ యా, సబ్స్క్రైబ్ కొట్టండి. బై.